శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR Golden Diamonds, YSR Junction, నర్సన్నపేట. పార్లమెంట్లో డ్రామాలు కాకుండా విధానాలపై చర్చ జరగాలన్న ప్రధాని. వివక్షాలు, ఓటమి బాధ నుంచి బయటపడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన. ఇచ్చిన మాట ప్రకారం ఇంటి వద్దకే పింఛన్లు అందజేత. ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి వెల్లడి. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్, బస్తర్ రీజియన్, దంతెవాడ జిల్లాలు ఆదివారం 37 మంది మావోయిస్టులు లొంగిపాటు. ధాన్యం అమ్ముడుపోక రైతుల్లో తీవ్ర ఆందోళన. దిత్వా తుఫాన్ కారణంగా పొలాల్లో అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం నిల్వలు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ. ఇచ్చాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులచే మానవహారం ర్యాలీ. పార్లమెంట్లో డ్రామాలు కాకుండా విధానాలపై చర్చ జరగాలన్న ప్రధాని. శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో డ్రామాలు వద్దని, దేశానికి అవసరమైన ఫలితాలపైనే దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలు ఉన్నాయని, పార్లమెంటును మాత్రం విధానాల రూపకల్పనకు పరిమితం చేయాలని ఆయన గట్టిగా సూచించారు. సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ఎదుట మాట్లాడిన ప్రధాని ఫలవంతమైన చర్చలు జరగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ శీతాకాల సమావేశాలు కేవలం ఒక సాంప్రదాయం కాదని, దేశాన్ని శరవేగంతో ప్రగతి పదంలో నడిపించే ప్రయత్నాలకు కొత్త శక్తినిచ్చే మార్గమని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య స్ఫూర్తితో జీవిస్తుందన్నారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో భారీగా పోలైన ఓటింగ్, ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరగడం ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని బలపరిచిందన్నారు. ప్రజాస్వామ్యం ద్వారా ఫలితాలు సాధించగలమని భారత్ నిరూపించిందన్నారు. ప్రపంచం మన ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థల బలాన్ని నిశితంగా గమనిస్తుందని ఆయన వివరించారు. విపక్షాల వైఖరిని ప్రధాని తీవ్రంగా తప్పుబట్టారు. దేశం కోసం పార్లమెంట్ ఏం ఆలోచిస్తోంది, ఏం చేయాలనుకుంటుంది అనే దానిపై ఈ సమావేశాల్లో దృష్టి సారించాలన్నారు. ఇటీవల ఎన్నికల ఓటమి బాధ నుంచి విపక్షాలు బయటకు వచ్చి తమ బాధ్యతను నిర్వర్తించాలి కానీ దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటమిని అంగీకరించలేకపోతున్నాయని మోదీ విమర్శించారు. బీహార్ ఎన్నికలు ముగిసిన రోజులు గడిచినా వారి మాటలు వింటుంటే ఓటమి బాధ ఇంకా వదిలిపెట్టలేదని ఆయన ఎద్దేవా చేశారు. संसद देश के लिए क्या सोच रही है, संसद देश के लिए क्या करना चाहती है, संसद देश के लिए क्या करने वाली है, इन मुद्दों पर केंद्रित होनी चाहिए. विपक्ष भी अपना दायित्व निभाएं, चर्चा में ऐसे मुद्दे उठाएं, मजबूत मुद्दे उठाएं, पराजय के निराशा में से बाहर निकल करके आएं. और दुर्भाग्य है कि एकाध दो दल तो ऐसे हैं कि वो पराजय भी नहीं पचा पाते. और मैं सोच रहा था बिहार के नतीजे इतना समय हो गया है तो अब थोड़ा संभल गए होंगे, लेकिन कल जो मैं बयानबाजी सुन रहा हूं उनकी, तो उसे लगता है कि पराजय ने उनको परेशान करके रखा है. लेकिन मेरा सभी दलों से आग्रह है कि शीतकालीन सत्र में पराजय की बौखलाहट का वो मैदान नहीं बनना चाहिए और ये शीतकालीन सत्र विजय के अहंकार में भी परिवर्तित नहीं होना चाहिए. बहुत ही संतुलित तरीके से. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సిపి రాధాకృష్ణన్ కు ప్రధాని అభినందనలు తెలియజేశారు. అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. 1వ తేదీన పింఛన్ల పంపిణీతో గ్రామాలన్నీ కలకలలాడుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో ప్రజాసేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలల్లో పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 51,000 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పండుగను రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఈ 18 మాసాల్లో ఇచ్చిన డబ్బు రూపాయి 2 రూపాయలు కాదు, ఏదో 1000 కోట్లు 2,000 కోట్లు కాదు. ఈ 18 మాసాల్లో ఒక్క పింఛన్ల గురించే రాష్ట్ర ప్రభుత్వం 51,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 51,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ల కిందే ఈ 18 మాసాల్లో మీకు ఇచ్చాం. ఈ దేశంలో మీరు చూడండి, ఏ రాష్ట్రాన్ని చూడండి, ఒక రాష్ట్రంలో 500,
ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కువ పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్వయంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. దివంగత నేత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే పెన్షన్ల వ్యవస్థ బలోపేతమైందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని అందిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 2,875 పెంచగా గత ప్రభుత్వం కేవలం 1,125 మాత్రమే పెంచాయని విమర్శించారు. జనవరి 1 నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేస్తామని, ప్రతి నెల 1వ తేదీ పేద ప్రజలకు పండగలా మారిందన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు పెరిగిన పింఛన్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, కాలువలు, ఇతర అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గొదలం వద్ద వీరభద్రపురం రహదారిని ప్రారంభించారు. అనంతరం అక్కడే ఆర్ఎండ్బి రహదారి, కొల్లిపాడు వద్ద ఆర్ఎండ్బి రహదారి, మలగం పంచాయతీ చెరువుగట్టుపేట గ్రామం వద్ద కొల్లిపాడుకు వెళ్లే రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పుడు వరకు ట్యాంక్ ఉంది, ట్యాంకులో నీరు మన ఊర్లో బోరేస్తున్నాం. వేసవకాలం వచ్చేసరికి బోర్ ఎండిపోతుంది. ఒక పూట నీరు వస్తే రెండో పూట లేదు. ఇన్ని సంవత్సరాలైంది ఇంతగా ఆదరిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలని 600 కోట్ల రూపాయలు మంజూరు చేశాను. ఎర్రమండలం నుంచి మీ చుట్టాలు బంధువులుంటే తెలుస్తుంది. ఎర్రమండలం రిజర్వాయర్ నుంచి మన కోట బొమ్మాలి కొత్తమ్మ తల్లి దగ్గర కొత్తపేట కొండ మీద ట్యాంకు కట్టి అక్కడి నుంచి సంత బొమ్మాలిలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చే కార్యక్రమం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మౌలిక సదుపాయాల కోసం 4,000 కోట్ల రూపాయలతో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి 4 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. వైకాపా ప్రభుత్వంలో ధాన్యం, డబ్బుల కోసం రైతులు నెలల తరబడి వేచి చూసేవారని, కూటమి ప్రభుత్వం 4 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు మీరందరూ రైతులే కదా, గతంలో కూడా ధాన్యం అమ్మారు కదా, బస్తా 2 బస్తాలు. ఎప్పుడైనా డబ్బులు వచ్చాయా? మీరు ధాన్యం అమ్మితే 6 మాసాలు, 7 మాసాలు, 8 మాసాలు డబ్బులు వచ్చాయి కాదు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దగ్గర ధాన్యం కొంటే చంద్రబాబు నాయుడు 48 గంటలు టైం పెట్టాడు. కానీ 4 గంటల్లోనే రైతు అకౌంట్ లో డబ్బులు వేసుకుంటారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బస్తర్ రీజియన్ దంతెవాడ జిల్లాలో ఆదివారం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 27 మందిపై మొత్తం 65 లక్షల రివార్డు ఉండగా, ఛత్తీస్గఢ్ సర్కార్ అమలు చేస్తున్న పోనా మార్గం ప్రచారానికి ఆకర్షితులై వారు లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వీరిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టులు హింసను విడిచిపెట్టి జనజీవన స్రవింతలో కలిసిపోవాలని దంతెవాడ పోలీసులు పిలుపునిచ్చారు. తాము హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవింతలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్న మావోయిస్టులు దంతెవాడలోని టీఆర్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో వారు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2024-25లో జరిగిన ఆపరేషన్లు, ఎదురుకాల్పులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్రయోజనాలతో మావోయిస్టులను హింసను విడిచిపెట్టేలా చేశామని ఎస్పీ రాయ్ తెలిపారు. గత 20 నెలల్లో దంతెవాడలో 508 మావోయిస్టులు, అందులో 165 మంది లొంగిపోయారని రాయ్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తున్నారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తున్నారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం నర్సింగపేట మండలం గోపాలపంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసాతో నిరుపేదలకు, నిరక్షరాస్యులకు ఆర్థిక భరోసా చేకూరుతుందన్నారు.
ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాగానే పింఛన్ 3,000 నుండి 4,000 వరకు పెంపు చేయడం, పింఛన్లు ప్రతి నెల మొదటి తారీఖునే అందజేయడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీనే పింఛన్ల పంపిణీకి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. మొదటి రోజునే 100% పింఛన్ల పంపిణీకి కృషి చేయాలని సంబంధిత సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి ఆలస్యం లేకుండా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర పొందర కురుకురాల కార్పొరేషన్ చైర్మన్ దామోదర నరసింహులు, నర్సన్నపేట వంశధారి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చిమ్మ చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు అడప చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమా మహేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం అమ్ముడుపోక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్ రావు అన్నారు. ధాన్యం అమ్ముడుపోక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్ రావు పేర్కొన్నారు. సోమవారం మండల నాయకులు పాలిన సాంబమూర్తితో కలిసి పూండి పంట పొలాల్లో ఉన్న రైతు పాలిన మోహన్ రావు ధాన్యం నిలువలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చినా కొనుగోలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 4.9 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. మిగిలిన ధాన్యం రైతులు ఎక్కడ అమ్ముకోవాలి అర్థం కావడం లేదని వారు అన్నారు. 406 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా 250 మిల్లులకు వాటిని పంపనున్నారు. ఇప్పటికీ అన్ని మండలాల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. సగం మిల్లులు బ్యాంకు గ్యారంటీ తీసుకోలేదు. వరి పంట కోతకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు దళారీల దోపిడీకి గురవుతున్నారు. కౌలు రైతులు ఈ క్రాఫ్ట్ నమోదు కాకపోవడం, గుర్తింపు కార్డు లేకపోవడం తప్పనిసరి పరిస్థితుల్లో దళారీలకు అమ్ముకోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దిత్వా తుఫాన్ కారణంగా రైతులు కళ్లంలోనూ పొలాల్లోనూ అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం నిల్వలు తడిచిపోతే తమ పరిస్థితి ఏమిటని మదనపడుతున్నారని వారు తెలిపారు. రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించవలసిన పరిస్థితి వస్తుంది. ప్రైవేటు వ్యాపారస్తులు 80 కేజీలకు బదులు 82 కేజీలు 83 కేజీలు తూకం వేస్తున్నారు. అలాగే 80 కేజీలకి 1910 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఈవేళ 1680 నుండి 1750 వరకు ఒక్కొక్క మండలంలో లేదా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకమైనటువంటి రేటు నిర్ణయించి రైతుల దగ్గర ధాన్యాన్ని తీసుకుంటున్నారు. ఈ రకంగా చూస్తే రైతు ఒక బస్తా దగ్గర 200 నుండి 300 రూపాయల వరకు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈవేళ ప్రభుత్వం మాటలకి పేపర్ ప్రకటనలకి పరిమితం అవుతుంది తప్ప ఆచరణలో అది జరగకపోవడం వలన రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లాలో అక్టోబర్ 11న ధాన్యం కొనుగోలుపై రివ్యూ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ధాన్యం సేకరణ జరగలేదని అన్నారు. తక్షణమే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేసి ప్రైవేట్ వ్యాపారులు, దళారుల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఇచ్చాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు స్టేట్ ఎయిడ్ కంట్రోల్ సొసైటీ వారి సలహా మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సహకారంతో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులచే మానవహారం ర్యాలీ, ఐఈసీ స్టాల్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఐసీటీసీ కౌన్సిలర్ ఉచిత కౌన్సిలింగ్ మరియు రక్త పరీక్షలు ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవంత్ రెడ్డి సేవలకు గుర్తించి కలెక్టర్చే ఉత్తమ సేవలు అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చింతాడి శరత్ మరియు ఇతర వైద్య బృందం, విద్యార్థులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం సోంపేట టౌన్లో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్
పిరియా విజయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి సంతకాల సేకరణ పిరియా విజయ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జితో పాటు సోంపేట టౌన్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ జక్కం రమేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గీతా జయంతి వేడుకల సందర్భంగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం వద్ద సుమారు 100 మంది భక్తులకు గీతా పఠనం చేశారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలో సోమవారం గీతా జయంతి వేడుకల సందర్భంగా రైల్వే స్టేషన్ వద్దనున్న శ్రీరాముల వారి దేవాలయం నుంచి శ్రీ రాధాకృష్ణ దేవాలయం వరకు హరినామ సంకీర్తనం చేస్తూ దేవాలయం వద్ద సుమారు 600 మంది భక్తులతో గీతా పఠనం చేశారు. ఈ సందర్భంగా 1000 గీతా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంచిలి హరికృష్ణ భక్త బృందం, మోహన్ ప్రభుజీ, గోవింద్ ప్రభుజీ, మూర్తి ప్రభుజీ, శ్రీకాంత్ ప్రభుజీ, కోటహరి, సుదర్శన ప్రభుజీ, ధర్మ ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు. గంజాం జిల్లా కొనిసి జాతీయ రహదారిపై ఓ కంటైనర్లో మంటలు చెలరేగాయి. ఆంధ్ర నుండి ఒడిశా వెళ్తున్న కంటైనర్లు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్ క్లీనర్. ఘటనలో కంటైనర్ వాహనం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీంతో కొనిసిలో భయంకర వాతావరణం ఏర్పడింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో స్వల్ప గాయాల పాలైన డ్రైవర్ క్లీనర్ను బెహరంపూర్ ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దబొమ్మడి పంచాయతీ పరిధిలో నిర్మించనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. కోటబొమ్మాలి మండలంలోని పెద్దబొమ్మడి పంచాయతీ పరిధిలో 1.80 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. స్థానిక కూటమి నాయకులు ప్రజలతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు భూమి పూజ చేసి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, ఆర్డీఓ కృష్ణమూర్తి, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ సీసీ రహదారిని మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులో 2 నిందితులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులో 2 నిందితులను ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ సూర్యనారాయణ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసు వివరాలను వెల్లడించారు. ఇచ్చాపురం మండలం తోటపాలెం పంచాయతీ దుప్పలవలస గ్రామానికి చెందిన బూసర లక్ష్మణరావు, అలాగే శ్రీకాకుళం టౌన్ గుజరాతీపేటకు చెందిన పెండ్రల చిన్ని వీరిద్దరూ స్నేహంగా ఏర్పడి వ్యసనాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేయడమే పనిగా పెట్టుకున్నారని, అలాగే మరికొన్ని ఇళ్లలో దొంగతనం కూడా చేసి బంగారం కూడా దోచుకున్నారని పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే ఆ మోటార్ సైకిల్ నుండి వెరిఫై చేస్తే కేసులో ఉన్నటువంటి 10వ నెలలో 15వ తారీఖు పోయినటువంటి మోటార్ సైకిల్ నిర్ధారించి దాన్ని వశపరుచుకున్నారు. వశపరుచుకొని తర్వాత వాళ్ళు ఇంకా పూర్తిగా విచారిస్తే ఇంకొక 3 నేరాలు కూడా చేసినట్టుగా వాళ్ళు కన్ఫెషన్ చేసి ఆ 3 నేరాల్లో వాళ్ళు సిఐ చూపించడం జరిగింది. అవన్నీ కూడా 10 నెలల్లో చేసేటువంటి నేరాలే. ఈ 4 వాళ్ళు వాళ్ళ కన్ఫెషన్ మేరకు రికవర్ చేయడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా అది డిస్ప్లే చేయడం జరిగింది. 4 వాళ్ళు కూడా అదేవిధంగా వాళ్ళు ఇంకా విచారణ చేయగా వీటితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఇంకొక ముద్దాన్ని కూడా ఇంకా అప్రహెండ్ చేయవలసి ఉంది. త్వరలో ఆయన కూడా పట్టుకుంటాము. టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఆయన తాలూకా పాత్ర, ఆయన తాలూకా ఎక్కడైనా కేసులు ఉన్నాయా అవి కూడా పూర్తి స్థాయి విచారణ చేస్తాం. కాశీబుగ్గ టౌన్లోని పలు వీధుల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కాశీబుగ్గ టౌన్లోని బైపాస్ వద్ద పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ నేరాలను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం వైభవంగా జరిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం వైభవంగా జరిపారు. సోమవారం మార్గశిర శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేన్వీడి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు
వేద పండితులు వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కంచిలి మండలం పెద్దకొజ్జిరియ గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియ గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇటీవల మంజూరైనటువంటి వితంతు పెన్షన్లో భాగంగా బాలక ప్రభావతికు వితంతు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్, మాజీ సర్పంచ్ వడ్డ రామ్కుమార్, బెల్లడి సీతారాం, బాలక శంకర్రావు, బాలక నారాయణమూర్తి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. తమిళనాడులో ఘోర ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృతి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో 8 మంది మహిళలతో సహా 11 మంది మృతి చెందిన ఘటన తమిళనాడులోని శివగంగా జిల్లాలో చోటు చేసుకుంది. శివగంగా జిల్లా తిరుపత్తూర్ సమీపంలోని కరైకుడి నుంచి దిండక్కుల్ వెళ్తున్న బస్సు, తిరుప్పూర్ నుంచి కరైకుడి వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్తో సహా 8 మంది ఘటనా స్థలంలో మరణించగా తీవ్రంగా గాయపడిన మరో 3 తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులంతా తిరుపత్తూర్, మదురై, కాయకుడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.